హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్స్టార్ టీవీ. కొంతమంది అమ్మాయిలు చూస్తే బుజ్జిగా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది కదా. మరి ఈ రోజు మీ ముందుకి అలా బుజ్జిగా ముద్దుగా క్యూట్ గా ఉండే అమ్మాయిని అయితే పట్టుకొచ్చేస్తాను. ఎవరో కాదండి, మన ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రీతి బేబీ అన్నమాట. నా ఎదురుగున్నా కూర్చున్నారు కాబట్టి. సో హాయ్ ప్రీతి. హాయ్. హాయ్. నువ్వు నార్మల్ గానే క్యూటా నువ్వు? సీరియస్ నా చెప్పగలను. సో ప్రీతి బేబీ అనేది ఒరిజినల్ నేమ్ ఆర్ ఎల్స్ ఇంకేదైనా వేరే నేమ్ ఏదైనా ఉందా? నా ఒరిజినల్ నేమ్ శాంతి. శాంతి. నార్మల్ గా ఇంటర్మీడియట్ లో ప్రీతి ప్రీతి అని పిలవడం వల్ల అలా పెట్టేసుకున్నాను. అర్జున్ రెడ్డి అంటే నాకు ఇష్టం కాబట్టి ఇది లేకుండా ఆటోమేటిక్ గా ఇన్స్పిరేషన్. సో ఆ ప్రీతి నేమ్ తెచ్చుకొని నువ్వు పెట్టుకున్నావు. మరి పక్కన బేబీ ఏంటి? బేబీ కదా, సో ప్రీతి బేబీ. అలా జరిగింది అంటావు. మరి మీ నేటివ్ గానీ వీళ్ళ గురించి మాట్లాడుకుందాం కొంచెం. సో మీ నేటివ్ ఎక్కడ? వైజాగ్. వైజాగ్ నేటివ్. ఓకే, అంటే ఇక్కడే బోర్న్ గ్రో అప్ అని కూడా. చిన్నప్పటి నుంచి ఇక్కడే. ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్ కూడా. మరి ఓన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ అయినా ఇంకేదైనా వేరేగా? ప్రజెంట్ ఏం లేదు. ఫ్యూచర్ లో అయితే బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ బిజినెస్ చెయ్యాలంటే చాలా మనీ ఉండాలి. సో ఆ ప్రాసెస్ లో ఉన్నాయి ఇప్పుడు. అసలు ఐడియా ఎలా వచ్చింది వీడియో చెయ్యాలి అని చెప్పి? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నార్మల్ గా డిగ్రీలో రామ్ పచ్చమేడు. సో అలా ఫ్రెండ్స్ ఇద్దాం. దానికి ఫ్రెండ్స్ నా సీనియర్ తను రీల్స్ చేసాడు. సో నేను అలాగా టైం పాస్ కి సరదాగా వెళ్ళాను. సో అదే ఇలా నా ఫ్యూచర్ అయిపోద్ది, ఇలా ఎంత పేరు వస్తుందని అనుకోలేదు. సో అనుకోకుండా అలా అయిపోయింది. ఫస్ట్ వైరల్ కంటెంట్ ఏంటి నాదా? ఒకటి 100% లెవెల్ ఒక సాంగ్ ఉంటది. గతము చేసిన గాయం అన్నది సంథింగ్ ఏదో సాంగ్. అది అంటే ఇటు పక్క ఫ్రెండ్ లవ్ ఏమి వద్దని ఇలా పెట్టేసారు. అక్కడ నుంచి బాగా హైలైట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తుంటారు కదా, ఎడిటింగ్ నువ్వే చేసుకుంటావు వేరే ఏదైనా? ఎడిటింగ్ వచ్చి మరీ అంతలా రాదు. అంటే అబ్బాయి అంటే కొంచెం పర్ఫెక్ట్ గా చేస్తారు, మంచిగా రీచ్ క్లారిటీ బాగా చేస్తారు కాబట్టి కొంచెం కొంచెం మంచిగా నేను చేసుకోను. చేసుకోవాలి, ఫ్రెండ్స్ చేస్తారు. ఓకే. నేను చూస్తున్నా కొటేషన్ చెప్పాలనిపిస్తుంది. ఏంటది? రాత్రి నన్ను కుర్తిద్దాం అని చూస్తే నాకు కుర్తుంది. ఇంకా ఇంకంటే ఇంకేం చెప్తాం, ప్రిపేర్ అవ్వలేదు. ఓకే అందుకే నీకోసం అక్కడ పక్కన రోజ్ ఫ్లవర్స్ కూడా పెట్టాము. సో అలా చేసుకుంటూ వచ్చావు. అండ్ నువ్వు గెటప్స్ వేస్తూ చేస్తుంటావు కదా కొన్నిసార్లు, లైక్ గంగూబాయ్ గెటప్ ఒకసారి వేసావు. చాలా ఇష్టం అది అందరికి. అవును, నాకు కూడా. సో ఈ గెటప్స్ వెనక కాన్సెప్ట్ నువ్వే అనుకొని చేస్తావు, నీతో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు చెప్తారు? వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తారు. అంటే నాకు ఫోటోగ్రఫర్ ఇది అడిగారు, నేను వెంట ఓకే చెప్పాను. తను ఏమన్నారంటే నీకు ఈ గెటప్ వేయడానికి ఏమన్నా అభ్యంతరం లేదు కదంట. వాళ్ళు చాలా మందిని అడిగారంట, కానీ వాళ్ళు ఒప్పుకోలేదంట. కానీ మీరు ఒప్పుకున్నారు అని అన్నారు. వాళ్ళు ఎలా ఆలోచించుకున్నారో తెలియదు, కానీ నాకు ఎందుకో అది చూసిన తర్వాత ఇప్పుడు ఏముంది, గెటప్ ఏదైనా చెయ్యాలి. సో యాక్సెప్ట్ చేసి తను అడిగితే వెంటనే చేశాను షూట్. కానీ అదే బాగా అందరికి నచ్చింది, హైలైట్ అయింది ఆ షూట్. చాలా బాగుంటుంది షూట్ కూడా. అండ్ అలా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వీళ్ళలో నీకు తీసిన వాళ్ళు నీ ఫేవరెట్ వాళ్ళు ఎవరు? అలా ఏం లేదు, నాకు తీసిన వాళ్ళు అందరూ బెటర్ గానే తీస్తారు, వాళ్ళు వీళ్ళని లేదు, తీసే వాళ్ళందరూ బాగా తీస్తారు. అండ్ మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ గానీ ఇవన్నీ ఎలా ఉంటుంటే? లైక్ ఎప్పుడైనా తిట్టారా నిన్ను ఇంట్లో వాళ్ళు, ఎందుకు వీడియోలు చేసుకుంటూ తిరుగుతున్నావు నువ్వు, పని పడలేదా అని చెప్పి? ఇప్పుడే అన్నారు వద్దని. అయినా నా ఫ్యూచర్ కదా, ఇప్పుడు వాళ్ళ కోసం నేను వద్దనుకుంటే ఇంతమంది నాకు ఇక్కడ వరకు సపోర్ట్ చేశారు, నా సపోర్టర్స్. ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు నేను అన్ని ఆపేస్తే వాళ్ళు చేసిన దానికి ఏముంటది, హర్ట్ అవుతారు కదా. సో అందుకే కాకుండా వాళ్ళ కోసం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, గుడ్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు రీల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేస్తుంటారు కదా, కాన్సెప్ట్స్ కానీ ఎవరైనా యాక్టింగ్ కానీ,
ముందుగానే ప్రిపేర్ అవుతుంటారా మీరు ఆన్ ద స్పాట్ లో అలా జరిగిపోతుంటాయి అవి? నాకు అసలు డాన్సే రాదు. ఉమ్, అది రాకపోయినా సరే అప్పటికప్పుడు నేర్చుకొని అప్పటికప్పుడే చేస్తాను. నార్మల్ గా అయితే అంత డాన్స్ అని కాదు, ఉమ్. లేదా అలా అప్పటికప్పుడు నేర్చుకో అలా చేసేస్తాను అంతే. ముందు ప్రాక్టీస్ అని ఉండదు. బాగా Practice పడుకుంటాను, బాగా పడుకుంటారు, బద్దకం ఎక్కువ. బాగా తిట్టకూడదా? ఫుడ్ అయితే తిను, ఉమ్, కొంచెం కొంచెం, అసలు టైం తిను ఫుడ్. తినకుండా అలా అలా చేసుకెళ్ళిపోతాం. అంతే. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అది అడగాల్సిన క్వశ్చన్ నేను. ఎనర్జీయా? అప్పుడప్పుడు నేను చాలా డల్ గా ఉంటాను. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు అయితే చాలా అందరితో ఉంటే కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ఉంటారు కదా. సో అలాంటి టైంలో బాగా అరుస్తాను, అందరిలో నేనే కామెడీ చేస్తాను. అరుస్తావు, గోల్ పెడతావు, చాలా గట్టిగా. ఇంకా ఇంకా నేను చేసేదానికి వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు ఫుల్. అందరు పిలుస్తారు, నువ్వు వస్తే మాకు చాలా బాగుంటది రా 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 అంటారు. సో ఈ మధ్య తగ్గించాలా నేను. మూవీస్ చూస్తుంటావు ఎక్కువ? అసలు మూవీస్ చూడవా? మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోలింగ్. అంటే ఆ రీల్స్ కూడా జస్ట్ అట్లా వస్తుంటే డైలాగ్స్ నీకు మెసేజ్ చేసుకెళ్ళిపోతావు. అంతే. ఆ సీన్ చేయకుండా, సీన్ చూడకుండా ఎట్లా చేస్తున్నావు నువ్వు మరి? అలానే అప్పటికప్పుడు రెఫరెన్స్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ సీన్ చూసి యూట్యూబ్ లోకి వెళ్ళి దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ మొత్తం అన్ని చూసుకొని అలా చేసేది. ఈ మేకప్ ఇవన్నీ వేసుకుంటారు కదా, అది కూడా సపరేటా లేదంటే నీకు నువ్వు ఓన్గా? నేను మేకప్ ఏం వేసుకోను, నేచురల్ బ్యూటీయా? లిప్స్టిక్, మాయిశ్చరైజర్, ఐలైనర్ అంటే కాజల్. ఓకే. మేకప్ అంటే నార్మల్ గా అబ్బాయిలు అనుకుంటారంటే లిప్స్టిక్ ఇవి బయట కనిపించే మేకప్ అనుకుంటున్నారు. ఇది మేకప్ కాదు, స్కిన్ కేర్. ఇంకా ఉంటాయి మేకప్ అంటే చాలా ఉంటాయి, పేస్టులు. సో ఇది ఇంత కాకుండా ఇప్పుడు నువ్వు ఒక గర్ల్వి, సో గర్ల్ కి ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలోని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అంటూ పెడుతూ ఉంటారు. సో ఆ వాటిని నువ్వు ఎలా ఫేస్ చేస్తూ ఉంటావు? వాటిలో ఎలా అంటే అది ఇప్పుడు మనం ఎదుగుతున్నామంటే చాలా మంది మనల్ని అక్కడ ఆపేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఎవరో బయట వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళే మనం ఎదిగే ముందు స్టేజ్ కి వెళ్లకుండా అలాగా పెడతారు. సో అవన్నీ మనం పట్టించుకుంటే మనం ఫ్యూచర్ లో మనం అనుకున్న గోల్స్ ఏమీ సాధించలేము. సో అలాంటివి పట్టించుకోకూడదు, అమ్మాయిలు అస్సలు పట్టించుకోకూడదు. నాకు చాలా ఫస్ట్ రీల్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫేస్ చేయాలంటే. ఎప్పుడైనా ఎడిటింగ్ సిచ్యువేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓన్లీ వాళ్ళని అంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్ కా అలాంటి వాటి కోసం అని కాదు, నార్మల్ గా కూడా జనరల్ గా నేను ఆటము ఏడుస్తాను. సో గట్టిగా ఏడ్చేసి ఇంకా మార్నింగ్ కి రిలీఫ్ అయిపోతాను మొత్తం ఒకేసారి గట్టిగా ఏడ్చేస్తాను నైట్ పడుకునేటప్పుడు. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ గా ఫ్రెండ్స్ తో అందరితో బాగా మాట్లాడతాను, మంచిగా అన్ని చేసుకుంటాను అంతే. ఒక రోజు అంతే. ఓకే. సో ఫ్యూచర్ లో బిజినెస్ పెట్టాలనుకుంటున్నా కదా, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అనుకోవచ్చు? క్లాతింగ్ స్టోర్. ఓకే. అంటే ఇష్టమా నీకు షాపింగ్, బట్టలు ఇలాంటివి కొనుక్కోవడం కదా? అలా కాదు, ఇప్పుడు ఫ్యూచర్ లో నన్ను నేను చూసుకోవాలంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి లేదు. సో నన్ను చూసుకోవాలనుకుంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి. వర్క్స్ అంటే జాబ్ చేయాలంటే మార్నింగ్ వెళ్ళిపోయిన అవన్నీ ఇంట్రెస్ట్ లేదు. సో ఏంటంటే మనకి ఒకళ్ళ దగ్గర చేసే కంటే మనం చేసుకుంటే బెస్ట్ కాబట్టి నాకు నేను చూసుకోవడానికి బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాను. సో క్లాతింగ్ బిజినెస్ అంటే ఈ మధ్య కొంచెం బాగుంది, సంక్రాంతిలో సేల్ ఎక్కువ అవుతుంది. అది అదా? ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో నేను ఎక్కడో చూసాను, ఒకరి గురించి బాగా పొగుడుతూ చెప్పావు. సో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఆ రోజు ఎందుకలా చెప్పావు అసలు నాకు అర్థం కాలేదు. అది కొంచెం ఫ్లోలో టెన్షన్ లో అలా చెప్పేసా. టెన్షన్ లో నేను చెప్తున్నా అర్థం కాక, నువ్వు చెప్పింది నీకు అర్థం కాక, అవతల విన్నోళ్ళకి అర్థం కాక చెప్పుకెళ్ళిపోవు కదా. ఇక్కడ బాగానే క్లారిటీగా మాట్లాడుతున్నావు నాతో. ఆ రోజు ఎందుకలా చెప్పావా అని చెప్పి దాని గురించి నాకు కొడుతుంది. మనకి క్లారిటీ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది అనమాట. అది ఎలా అంటే 1 day లోనే మన లైఫ్ మారిపోవచ్చు. సో డిసిషన్స్ కూడా మారిపోవచ్చు, అది ఆలోచనలు బట్టి ఉంటుంది. సో ఆ విధంగా అప్పుడు నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు కొంచెం లైఫ్ అంటే ఏంటి, బయట ఎలా మాట్లాడతారు అవన్నీ తెలుసుకుని కొంచెం క్లారిటీ వచ్చి బాగా పద్ధతిగా మాట్లాడుతున్నాను అంతే.
అంతా ఈ లాస్ట్ చెప్పింది బాగా అర్థమైంది. స్టార్టింగ్ లో నీ లైఫ్ అంటే ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు. లైఫ్ అంటే లైఫే. లైఫ్ అంటే ఒక జిందగీ. అలా చెప్తా అయితే లవ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి ప్రీతి అసలు? లవ్ అనేదా మంచిదే, బట్ ఏంటంటే అది ఇద్దరు పర్సన్స్ మధ్య ఇద్దరు పర్సన్స్ నుంచి ఒకేలా ఉండాలి లవ్ అనేది. ఒక పర్సన్ కి ఇష్టం ఉంది, ఇంకో పర్సన్ కి ఇష్టం లేకుండా అలా ఉండడం వేస్ట్ కాదు. ఆ రిలేషన్షిప్ అయిపోవడం బెస్ట్. ఆ పర్సన్ నుంచి ఈ పర్సన్ నుంచి సేమ్ అదే ప్రయారిటీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ప్రయారిటీస్, అవన్నీ ఇద్దరికిద్దరు అండర్స్టాండింగ్ ఉంటే బెస్ట్ 100% పర్ఫెక్ట్ ఉంటుంది అంటావు. మరి ఇప్పుడు నీకు ఫ్యూచర్ లో రాబోయే హస్బెండ్ ఇలా ఉంటారు కదా, సో అమ్మాయికి ఒక లిస్ట్ అయితే ఉంటుంది, డైరీలో గట్రా రాసుకుంటుంటారు అప్పుడప్పుడు. ఈ మధ్య అప్డేట్ అయి ఫోన్ లో రాసుకుంటున్నారు. డైరీలో రాసుకోవడం లేదు, ఫోన్ లో రాసుకోవడం లేదు, నా హార్ట్ అండ్ మైండ్ లో రాసుకున్నా. రాసుకుని ఏవో కొంచెం ఒకసారి చెప్తే ఏముంటది. నాకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. ఇప్పుడు లేదు అంటే ఎలా ఉండాలి అని చెప్పి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. క్వాలిటీసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. నేను చెప్పకపోయినా నేను చేసే ఆ బిహేవియర్ బట్టి ఎందుకు ఫీల్ అవుతుంది, ఎందుకు బాధపడుతుందో అన్ని తెలుసుకొని బుజ్జగించాలి. అలా అంతే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం అవసరం లేదు. మనీ, ఇల్లు, ఆస్తులు, సంపదలు ఇవే అవసరం లేదు. ఈ ముందు చెప్పే ఉంటే బ్రతికేయచ్చు. ప్రెజెంట్ మరి రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? సింగిలా, మింగిలా? ప్రెజెంట్ అయితే సింగిలే. సిగ్గుపడుతుందండి బయట నుంచి. అయ్యో అదేం లేదు, సింగిల్ అని లవ్ కోసం మాట్లాడుతున్నారు కదా, అందుకు చిన్న బ్లషింగ్. అంతే, ఎర్రపడిపో కొంచెం. సో ప్రీతి అండ్ మమ్మీ అండ్ డాడీ వీళ్ళేం చేస్తుంటారు? డాడీ ఫిషర్ మ్యాన్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు. నీకు ఇప్పుడు ఫ్రెండ్స్ గట్రా సపోర్ట్ చేస్తుంటారా మంచిగా? లైక్ వీడియోస్ ఇలా చెయ్యాలనుకుంటున్నాను అన్న, ఓరల్స్ ఇలా నాకు చెయ్యాలి మీరు తీయాలి అన్నప్పుడు కానీ? అంటే ఒకప్పుడు అందరం గ్రూప్ కింద చేసేవాళ్ళం, అప్పుడు ఒకరికొకరు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు బట్ ఏంటంటే ఇప్పుడు అలా ఎవరు లేరు, కానీ రామ్ చేస్తాడు. నేను ఏమైనా చేయాలనుకున్నా సపోర్ట్ చేసి తను చేస్తాడు. నేను ఏమైనా వీడియో అనుకున్నా తీస్తాడు. దాంతో పాటు కొత్తగా రీసెంట్ గా తమ్ముడు హరి తమ్ముడు అని ఉంటాడు, వాడు నేను ఇలా చేయాలంటే వాడు వచ్చి అలాగే నేను అనుకున్నట్టు చేస్తాడు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట, నువ్వు ఆలోచించుకుని టక్మని ఆన్సర్ ఇచ్చేసేయాలి. టక్మని ఇచ్చేయాలి, దాన్ని ర్యాపిడ్ ఫైర్ అంటారు. ముందు చెప్తే తన ఎగ్జామ్ లీక్ అంటారు మా దగ్గర. రెడీయా మరి? సో ఫస్ట్ దేని గురించి అడుగుదాం? లైఫ్ స్టైల్ గురించి అడుగుదాం, ఆర్ఎల్స్ నీ ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్ దీని గురించి అడుగుదాం? లైఫ్ స్టైల్ కోసం అడగండి. లైఫ్ స్టైల్ కోసం అడగాల? కాఫీ టీయా? రెండు కాదు. సన్ రైజ్ లో షూటా, గోల్డెన్ అవర్ లో షూటా? సన్ రైజ్. సన్ రైజ్. హిల్స్ స్నీకర్స్? స్నీకర్స్. ఫేవరెట్ ప్లేస్ చెప్పండి. బీచ్. ఒక ప్రోడక్ట్ మీరు లేకుండా ఉండలేదు? మాయిశ్చరైజర్. సో స్ట్రీట్ స్టైలా, లగ్జరీ స్టైలా? స్ట్రీట్. ఇన్స్టాలో ఎక్కువగా ఏ ఫిల్టర్ యూజ్ చేస్తుంటావు? ఫిల్టర్స్ అంటే స్నాప్, ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్స్ రీల్స్, టిక్టాక్? రీల్స్. సో నీకు వచ్చిన కొలాబరేషన్స్ బెస్ట్ కొలాబరేషన్ ఏంటి? ఆలోచన కొడతారా? జ్యువెలరీ షూట్. చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఒక ఫైనల్ క్వశ్చన్ తో నేను చేసేద్దాం. ఇప్పుడు ఈ రీల్స్ కాకుండా, డాన్స్ కాకుండా, యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా సీక్రెట్ టాలెంట్ ఏమైనా ఉందా? మనకి అలా 10th వరకు ఆర్ట్స్, డ్రాయింగ్ చేసేవారు బాగా. ఆర్ట్స్? దానికి ఎగ్జామ్ కూడా రాసాను. అంటే సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాయలేదు నేను. ఫస్ట్ ఎగ్జామ్ రాసాను, పాస్ అయిపోయాను. చాలా కష్టం అది. ఆర్ట్స్ అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ ఆర్ట్? పోర్ట్రేట్స్ అవి 8 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, అందులో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. పెయింటింగ్, పెన్సిలింగ్,
ఉంటే చాలా ఉంటాయి. అప్పుడు ఎప్పుడో నాకు ఇప్పుడు గుర్తులేవు. 8th 9th లోనే రాసాను ఎగ్జామ్. నేను 10th లో సెకండ్ ఎగ్జామ్ రాయాలి, బట్ 10th ఫోకస్ చేయడం వల్ల అది ఇంకా వదిలేసుకున్నాను. ఓకే, సో దాని ఫోకస్ చేసి ఆర్ట్స్ అనేది చాలా పక్కన ఇష్టం. పెట్టేసుకున్నాం. మరి ఇప్పుడైనా కంటిన్యూ చేసి కదా, పర్లేదు కదా, టైం ఉండట్లేదా వీటికి? వీటికి టైం ఉండట్లేదు, దానికి ఏం చేస్తాను చెప్పి ఆ ప్రాసెస్ వదిలేసాను. అంతా మర్చిపోయి మళ్ళీ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది నాకు గుర్తులేదు. సో ఇంకా లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం అంటే కష్టం, చాలా ట్రైనింగ్ ఉంటుంది దానికి. 3 months 5 months కష్టపడాలి. 5 months వరకు కష్టపడాలి, పెద్ద ప్రాసెస్ అయితే. సో మరి ఇప్పుడు నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, లైక్ నీ ఫ్యాన్స్, ఫాలోవర్స్, సపోర్టర్స్, సో వీళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తావు? ఇప్పుడు అంటే నేను అందరి కోసం తెలియదు కానీ నా యూట్యూబ్ అనేది చాలా తక్కువ టైంలో నేను చాలా 8 lakhs వచ్చేసారు. చాలా తక్కువ టైంలో అలా రావడం అంటే మాక్సిమం పర్సన్స్ కి ఎవరికి అది కాదు. చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు. కానీ నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. తెలుగు పర్లేదు, ఎంత క్యూట్ గా చెప్తే ఎవరైనా కూడా అర్థం చేసేసుకుంటారులే. ఇంకా మంచి మంచి హైట్స్ కి వెళ్ళాలని కోరుకుంటూ, నీ యూట్యూబ్ ఛానల్ పేజ్ ఏదైతే ఉందో 8 lakhs కాకుండా ఇంకా ఎక్కువ వెళ్ళాలనుకుంటూ, నీకు తొందరలోనే సినిమాలో మంచి మంచి ఆఫర్స్ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ, నా తరపు నుంచి మా ఆస్టార్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి అందరి తరపు నుంచి కోరుకుంటున్నాము. అండ్ మాకు ఇంత టైం కేటాయించిన ప్రీతి బేబీ గారికి చాలా చాలా థ్యాంక్స్.